భక్తులందరికీ నమస్కారం. మన తెలుగు కథల ఛానల్కి స్వాగతం. నేడు మనం వినబోయేది ఒక అద్భుతమైన ధైర్య సాహసాలతో కూడిన హనుమంతుని లంకా యాత్ర, సుందరకాండ. ఈ కథలో భక్తి, ధైర్యం మరియు సేవ యొక్క గొప్పతనం మనకి కనిపిస్తుంది. కథలోకి వెళ్ళే ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. రాక్షస రాజైన రావణుడు సీతాదేవిని అపహరించి లంకలో బంధించాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు వానర రాజైన సుగ్రీవుడు తమ సైన్యంతో కలిసి సీతాదేవిని రక్షించడానికి సిద్ధమయ్యారు. కిష్కింధలో వానర వీరులందరితో ఒక పెద్ద సమావేశం జరిగింది. జాంబవంతుడు వంటి అనుభవజ్ఞులైన నాయకులు అక్కడ ఉన్నారు. 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకకు ఎవరు వెళ్ళగలరని శ్రీరాముడు అడిగినప్పుడు ఆ మహాకార్యానికి వాయుపుత్రుడైన హనుమంతుడు ముందుకొచ్చాడు. హనుమంతుడు ఆంజనేయుడు, శ్రీరామ భక్తులలో అగ్రగణ్యుడు. అతను ఎంతో వినయంతో, దృఢ నిశ్చయంతో ఇలా అన్నాడు: స్వామి, నేను సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతామాత జాడ కనుగొంటాను. ఇక ఇక్కడి నుండి హనుమంతునికి భక్తి, నిశ్చయం మరియు సాహసంతో కూడిన అసలైన యాత్ర ప్రారంభమవుతుంది. హనుమంతుడు మహేంద్ర పర్వతంపై నిలబడి సముద్రాన్ని ఒక్క ఊతుటున దాటాలని సంకల్పించాడు. వానర సైన్యం జయజయ ధ్వనులు చేస్తుండగా శ్రీరాముడు అతడిని నీ కార్యం సఫలమవుగాక అని ఆశీర్వదించారు. హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ఆకాశంలోకి వేగంగా దూసుకు వెళ్ళాడు. సముద్రపు భయంకరమైన గాలులు, ఎగసిపడే అలల ఘోష అన్నీ అతని ప్రయాణాన్ని ఆపడానికి ప్రయత్నించినా అతను మొక్కవోని దీక్షతో ముందుకు సాగాడు. సముద్ర ప్రయాణంలో అతనికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. మొదట మైనాక పర్వతం విశ్రాంతి తీసుకోమని అడ్డు వచ్చింది. తరువాత నాగమాత సురస అతని బలాన్ని పరీక్షించింది. చివరగా సింహిక అనే రాక్షసి అతని నీడను పట్టుకొని ఆపాలని చూసింది. కానీ మన హనుమంతుడు తన బలా పరాక్రమాలతో వాటన్నిటినీ అధిగమించాడు. భక్తులారా, ఊహించుకోండి, ఆకాశంలో అంత వేగంగా వెళుతున్నప్పుడు ఇన్ని అడ్డంకులను దాటడం ఎంత కష్టమో. కానీ మన హనుమంతుడికి తన స్వామి కార్యం మీద ఉన్న శ్రద్ధ ముందు ఇవన్నీ చాలా చిన్నవిగా అనిపించాయి. చివరికి హనుమంతుడు దూరంగా లంకా ద్వీపాన్ని చూశాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్న ఆ నగరం, ఎత్తైన భవనాలు, రాక్షసుల గస్తీ దళాలు. ఆ దృశ్యం అతనికి ఆశ్చర్యం కలిగించినా అతని ధ్యేయం మాత్రం సీతామాతను కనుగొనడమే. లంకలో ప్రవేశించబోతుండగా లంకాపుర ద్వారపాలకురాలైన లంకిని అనే రాక్షసి అతడిని అడ్డుకుంది. వారి మధ్య జరిగిన చిన్నపాటి పోరులో హనుమంతుడు ఆమెను సులభంగా ఓడించి నగరంలోకి ప్రవేశించాడు. లంక అంతా వెతికిన తరువాత అతను అశోకవనంలోకి చేరుకున్నాడు. అక్కడ చెట్టు కింద కూర్చుని దుఃఖసాగరంలో మునిగి ఉన్న సీతమ్మ వారిని చూశాడు. రాక్షస స్త్రీల మధ్య
ఒంటరిగా ఉన్న ఆమెను హనుమంతుడు చూసి హృదయం చలించిపోయింది. హనుమంతుడు నెమ్మదిగా చెట్టు దిగి సీతాదేవి ఎదుట వినయంగా నిలబడ్డాడు. ఆమెకు ధైర్యం చెప్పడానికి తన భక్తిని చాటుతూ ఇలా పలికాడు: అమ్మా సీతమ్మ, నేను శ్రీరాముని బంటును. నా పేరు హనుమంతుడు. నా స్వామి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీకు ధైర్యం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. సీతాదేవి మొదట నమ్మకపోయినా మన హనుమంతులు వారు శ్రీరాముని గుణగణాలను వర్ణించడంతో ఆమెకు నమ్మకం కలిగింది. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడు గుర్తుగా ఇచ్చిన అంగుళీయం అంటే ఉంగరం చూపించి, ఇదిగో అమ్మా, శ్రీరాముడు ఇచ్చిన గుర్తు. ఆయన తప్పక వచ్చి నిన్ను రక్షిస్తారు అని చెప్పాడు. సీతాదేవి ఆ ఉంగరాన్ని చూసి ఆనందంతో శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడని తెలుసుకుని సంతోషించింది. ఆమె తన చూడామణిని తలమానికం హనుమంతునికి ఇచ్చి, ఈ గుర్తును మీ స్వామికి అందించి నన్ను త్వరగా వచ్చి రక్షించమని చెప్పండి అని కోరింది. హనుమంతుడు ఆ చూడామణిని స్వీకరించి, తప్పకుండా అమ్మా, నేను త్వరలోనే తిరిగి వచ్చి శ్రీరామునికి ఈ శుభవార్తను అందిస్తాను అని మాట ఇచ్చాడు. సీతామాత దర్శనం తరువాత హనుమంతులు వారు రావణుడికి ఒక హెచ్చరిక చేయాలనుకున్నాడు. అతను అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. తనను పట్టుకోవడానికి వచ్చిన ఎందరో రాక్షసులను రావణుడి కుమారుడైన అక్షకుమారుణ్ణి సంహరించాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి బందీ అయి రావణుడి సభకు వెళ్ళాడు. అక్కడ తన తోకకు నిప్పు పెట్టగా ఆ మంటలలోనే లంకా నగరాన్ని దహనం చేశాడు. లంకా దహనంతో రాక్షసులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. హనుమంతుని పరాక్రమం చూసి రావణుడి సైన్యంలో భయం మొదలైంది. తన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసి హనుమంతుడు తిరిగి సముద్రాన్ని దాటి శ్రీరాముడు ఉన్న చోటుకు బయలుదేరారు. తిరిగి వానరసేన వద్దకు చేరుకున్న హనుమంతుడు, చూశాను సీతను అని చెప్పి సీతాదేవి ఇచ్చిన చూడామణిని శ్రీరామునికి అందించాడు. శ్రీరాముడు ఆ చూడామణిని చూసి సీతాదేవి క్షేమంగా ఉందని తెలుసుకొని ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. శ్రీరాములు వారు హనుమంతుడిని గాఢంగా ఆలింగనం చేసుకొని తన కృతజ్ఞతలు తెలిపాడు. వానర సైన్యమంతా ఆనందంతో జయజయధ్వనాలు చేసింది. ఈ విజయం వారందరిలోనూ కొత్త ఆశను, స్ఫూర్తిని నింపింది. ఇదే మన హనుమంతుల వారి లంకాయాత్ర. ఈ సుందరాకాండ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. అవే విశ్వాసం, ధైర్యం, సేవ మరియు వినయం. హనుమంతులు వారు తన స్వామి పట్ల చూపిన భక్తి సామాన్యమైనది కాదు. పిల్లలు, ఈ కథలో హనుమంతుడు చూపిన తెలివి, ఎదురైన ఆటంకాలను దాటిన విధానం, అతని వినయం గమనించారా? ఈ మంచి లక్షణాలను మనం కూడా మన జీవితంలో అలవర్చుకోవాలి. అంతేకాదు, హనుమంతుని వినయం, నిస్వార్థ సేవ అతడిని దైవ సమానుడిగా నిలిపాయి. మన జీవితంలో కూడా అలాంటి భక్తి, శ్రద్ధ ఉంటే ఎలాంటి కష్టాన్నైనా మనం సులభంగా దాటగలం. ఈ కథలోని మరో ముఖ్య విషయం ఏమిటంటే,
మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా గొప్ప ఫలితాలను ఇస్తుంది. హనుమంతుడు చేసిన ఈ ఒక్క సాహసం శ్రీరాముడు సీతను గెలుచుకోవడానికి పునాది వేసింది. సుందరాకాండ పారాయణం మనకు ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది. ఈ కథను ఇలా సరళంగా వినడం వల్ల పిల్లలలో ధైర్యం, నిస్వార్థ సేవ వంటి విలువలు పెంపొందుతాయి. ఇంకా భక్తి అనేది ఒక అద్భుతమైన శక్తి. హనుమంతుడు తన అచంచలమైన భక్తితో, ధైర్యంతో ఈ మహాకార్యాన్ని సాధించాడు. అది మనందరికీ ఒక గొప్ప ఆదర్శం. ప్రియమైన భక్తులారా, ఈ సుందరాకాండ కథ మీ హృదయాలని తాకిందని ఆశిస్తున్నాను. హనుమంతుని ధైర్యం, సీతామాత సహనం, శ్రీరాముని భక్తి ఇవే మనకు ఈ కథ అందించే గొప్ప పాఠాలు. మీకు ఈ కథ నచ్చితే మా తెలుగు కథల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.